ఈరోజైతే మా పక్కింటోళ్ళ మీద చాలా కోపమొచ్చేసింది. వెళ్లి మాట్లాడాను కూడాను. అసలేమైందంటే మొక్కలకైతే పువ్వులు పూసాయి. మార్నింగ్ తీద్దాంలే అని చెప్పి వదిలేసాను. ఇంకా మార్నింగ్ లేచి వాటర్ వేసే టైంలో అసలు పువ్వులు ఒక్కటి కూడా కనిపించలేదు. అన్నీ కూడా కింద పడిపోయాయి. అస్సలు అర్థం కాలేదు ఏం జరిగింది అని. నైట్ వర్షం పడడం వల్ల పువ్వులేమైనా పడిపోయాయా అనుకున్నాను. తీరా చూస్తే పక్కింటి పిల్లలు పువ్వులన్నీ కూడా కట్ చేసేసారని అర్థమైంది. ఇంకా వాళ్ళకి వెళ్లి అడిగాను ఎందుకిలా చేశారు అని. వాళ్ళైతే నేనడిగిన తర్వాత చెప్తున్నారు, వాళ్ళింట్లో 2 ఇయర్స్ అబ్బాయున్నాడు. ఆ అబ్బాయయితే ఇలా పువ్వులన్నీ కూడా తెంపేస్తున్నాడని చెప్పి, వాళ్ళు కూడా అలా చేస్తున్నాడట. ఇంకా వాళ్ళలా చెప్పిన తర్వాత నేనింకేమీ అనలేకపోయాను. చిన్న పిల్లాడు కదా! వాడికి తెలిసి తెలియక అలా చేస్తున్నాడని చెప్పేసి, సరేలే ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పేసి నేనైతే వచ్చేసాను. కానీ చాలా బాధనిపించింది. ఇలా జరిగేసరికి ఎంతో ఇష్టపడి మొక్కలనైతే పెంచుకున్నాను కదా! ఇంక మరేం చేయలేమని చెప్పి ఇంక అలా ఇంట్లోకొచ్చి ఇంక దీపమైతే పెట్టేశాను. దీపం పెట్టిన తర్వాత ఈరోజు టిఫిన్‌లోకైతే రవ్వ దోస అయితే చేస్తున్నాను. పిల్లలకైతే సెలవు కదా! అందుకని చెప్పేసి ఈరోజు రవ్వ దోస చేద్దామనుకున్నా. నార్మల్ టైమ్‌లో రవ్వ దోస చేస్తే మాత్రం చాలా టైం పట్టేస్తుంది. ఆ రోజుల్లో అయితే చేయలేం కదా! ఇలా సెలవు రోజుల్లో మాత్రమే మనం రవ్వ దోస అయితే చేసుకోగలం. ఇంకా దీనికి కాంబినేషన్‌గా కొబ్బరి చట్నీ అయితే చేశాను. చాలా బావుంది. ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారో కింద కామెంట్ చేయండి. వెళ్తూ వెళ్తూ వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు.